హాయ్ అండి. నేను మా ఇంటి దగ్గర అంటే తణుకు దగ్గర పాలంగి అనమాట. అక్కడ ఉన్న ఏరియాలో నాకున్న ఫ్రెండ్స్ అనమాట. ఏం లేదండి, ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు మనకు మనం ఎంత మంచి ఫుడ్ వండుకున్నా తినబుద్ధి కాదు కదా. అందుకని చెప్పి ఎవరైనా వండిస్తే అది పచ్చడైనా సరే అమృతం లాగా ఉంటుంది కదా. అందుకని చెప్పి అక్కడ నా ఫ్రెండ్స్ ఇలా వండుకొని తెచ్చిచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ వాస్వి గారు. నాకు వెజిటేబుల్ పలావు అండ్ మష్రూమ్ కర్రీ చేసుకొని పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొకటి, అక్కడ వాళ్ళు చాలామంది నాతో అంటే బాండింగ్ బాగుంటుందండి. యాక్చువల్గా అసలు ఉండరండి. నేను వెళ్ళిన చోట అయితే నాతో అందరు బాగుంటారు. థ్యాంక్ యూ. నాకైతే అది హ్యాపీ అనమాట. అటు వెళ్తూ ఇటు వెళ్తూ ఎవరొకరు పలకరిస్తూనే ఉంటారండి. నేను తక్కువ మాట్లాడడం, కానీ అక్కడ అందరు మంచిగా ఉండేవాళ్ళు, అందరు బాగుంటారనమాట. నాకు ఆ ఏరియాలో అందరు ఇష్టమే, మంచిగా పలకరిస్తారు. ఇంకొకటి ఏంటంటే, ఇదిగోండి, ఇదేమో స్కూల్లో పేరెంట్, మా వారు యోగా సార్ అని చెప్పాను కదా, స్కూల్లో పీటీ సార్ అనమాట. వాళ్ళకి తెలిసి పంపించారండి మేడంకి ఇవ్వమని చెప్పి. ఇదిగోండి, వాళ్ళైతే నాకు ఆవకాయ పచ్చడి ఇష్టం అని చెప్పి ఆవకాయ అప్పటికప్పుడు వాళ్ళ చెట్టుకి కోసి చేశారంట. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ నేమ్ అయితే నాకు తెలీదు, ఇలా నాకు పంపించినందుకు ప్రెగ్నెన్సీ టైంలో. థ్యాంక్ యూ సో మచ్ అండి. స్వీటు ఏయో వాళ్ళ అభిమానం చూపించారనమాట. థ్యాంక్ యూ. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. మీరు ఇలా పంపించేదలికి. నేను ఫస్ట్ ఆవకాయ పచ్చడి వేసుకొని తిన్నాను పలావ్లో కూడా. నేను నాన్ వెజ్ తిననండి. మా ఇంటి పక్కన తను నాన్ వెజ్ వండుతూ ఉండేదన్నమాట. కిటికీలో నుంచి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. తనని అడుగుదామని అక్కడ దాకా వెళ్తాను. నేనేమో నాన్ వెజ్ తినేదాన్ని కాదు. అలా కొన్ని కోరికలు అలా ఉండిపోయినాయి. నాన్ వెజ్ అయితే తిన్నా కదా. ఇదిగోండి, ఇది కూడా స్కూల్లో పేరెంట్సే ఎవరో ఇలా పంపించారు, మేడంకి ఇవ్వండి సార్ అని. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేమైతే తెలియదు. థ్యాంక్ యూ సో మచ్. ఇవే కదండి, చాలా వీడియోలు ఉన్నాయి, అవన్నీ మిస్ అయిపోయినాయి. ఇంక ఇవన్నీ దాచాను అనమాట. కొన్ని వీడియోలు మిస్ అయిపోయినాయి. కొన్ని వీడియోల వల్ల డిలీట్ చేయాల్సి వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ.